సో నిఖిల్ గౌతమ్ గురించి నిఖిల్ అండి అసలే నిఖిల్ గౌతమ్ గురించి చెప్పినప్పుడు తన గేమ్ ఆడతాడు. గౌతమ్ అసలు ఎక్కడున్నా సరే ఎవరికైనా టఫ్ కాంపిటీషన్ ఇస్తారు. లాస్ట్ సీజన్ 7లో చూసుకున్నా సరే. సో అదే చెప్తున్నాను అన్నమాట. గౌతమ్ చాలా టఫ్, తనతో చాలా జాగ్రత్తగా ఉండాలి. సో మీరు అందరి గురించి అంటే అందరి గురించి చెప్తున్నా, ఒకరి గురించే కాదు. వాళ్ళు ఎలా ఆడతారు, ఏం చేస్తారు, వాళ్ళ గేమ్స్ అన్న చూశారు కాబట్టి, వీళ్ళు పాస్ట్ సీజన్లో చూశారు కాబట్టి వీళ్ళకి కూడా ఒక ఐడియా ఉందన్నమాట. వాళ్ళ గేమ్స్ ఎలా ఆడతారు, ఫిజికల్ టాస్క్లు వస్తే ఇంకా బెస్ట్గా పర్ఫామ్ చేస్తారని చెప్పేసి. గౌతమ్ గురించి మాట్లాడుకుంటే మోస్ట్లీ ఆయన ప్రతి గేమ్ కూడా చాలా సీరియస్గా ఆడతాడు. ఇప్పుడు కరెక్ట్గా చెప్పాలంటే పృథ్వీకి ఆపోజిట్ కాంపిటీషన్, గట్టి కాంపిటీషన్ అనుకోవచ్చు. పృథ్వీకి అండ్ నిఖిల్కి కూడా గట్టి కాంపిటీషన్ వస్తాడు గౌతమ్. సో ఇదే నాకైతే గట్టిగా కొడుతున్నాను అనమాట. నిఖిల్ కానీ పృథ్వీకి ఏ గట్టి కాంపిటీషన్ అంటే మెహబూబ్ అండ్ గౌతమ్ వీళ్ళిద్దరు గట్టి కాంపిటీషన్ ఇస్తారు. వాళ్ళిద్దరు తట్టుకోలేకపోతారేమో అనే ఫీలింగ్ వచ్చింది. ఎందుకంటే మెహబూబ్ అయితే ఊరికే సీరియస్ అయిపోతాడు, గొడవకి వెళ్ళిపోతాడు. అది గేమ్ కూడా టఫ్గా ఇస్తాడు. సో నాకైతే గట్టిగా అనిపిస్తుంది, వీళ్ళ మధ్య అయితే గట్టిగా గొడవ వస్తుంది. సో గౌతమ్ అయితే బెస్ట్ గేమర్ అని చెప్పేసి పోవడం అయితే నాకు చాలా అనిపిస్తుంది. అలాగే ప్రతి ఒక్కరిని తక్కువ అంచనా అయితే వేసుకోవట్లేదు వాళ్ళు. సో నాకైతే బాగా అనిపిస్తుంది అన్నమాట. అక్కడ వాళ్ళు భయపడుతున్నట్టు, కొంచెం తగ్గుతున్నట్టుగా అనిపిస్తుంది అన్నమాట నిఖిల్ కూడా.